నమస్తే. హఠయోగ సూత్రాల్లో అతి ముఖ్యమైన సూత్రము స్వామి సత్వరామ మనకి వివరించింది ఏంటంటే, మలా కళాషు నాడిషు నైవ మధ్యాగ కథంషాదున్మని భవేత్ కార్యసిద్ధి కథం భవేత్. మలా కళాషు అంటే ఇంప్యూర్ బాడీ, అంటే ఇంప్యూర్ బాడీలో ఎట్లా నాడీ శుద్ధి జరుగుతుంది, ఎట్లాగైతే నాడీ శుద్ధి జరగదో ఎట్లా సుషుమ్నాల్లోకి ప్రవేశిస్తుంది ప్రాణశక్తి అని అర్థం. దీని మీనింగ్ అంటే మధ్యనాడిలోకి వెళ్ళాలి అంటే, మధ్యనాడిలోకి కనుక ప్రాణశక్తి ప్రాణ ప్రవాహం వెళ్ళాలి అంటే చంద్రనాడి సూర్యనాడి యొక్క ఉధృతి, ప్రాణశక్తి యొక్క ఉధృతి తగ్గించాలి. అంటే తగ్గించాలంటే అవి అంతా ఈ రెండు డామినేట్ అవుతూ ఉంటాయి, ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ. సో ఇవి రెండిట్లోనూ ప్రాణశక్తి పూర్తిగా నిండిపోయి ఆగిపోవాలి. వాటి యొక్క కార్యకలాపాలు, వాటి యొక్క వృత్తులు ఆగిపోవాలంటే అనులోమ విలోమ చేసి, ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో ఈ ప్రాణాయామం అంటే దీనికి సంబంధించిన, ఇప్పుడు ఈ సూత్రం సంబంధించిన ప్రాణాయామం చాలా ఉంటుందండి, బాగా వివరించి ఉన్నాను. నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలని. నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే సర్వనాడుల్ని శుద్ధి చేసేది ప్రాణాయామం ఉంటుంది. మీరు దాన్ని వెళ్ళి పూర్తిగా చూడండి, రెగ్యులర్గా పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఈ సూత్రం సంబంధించిన ఆ వీడియో ఉందంటే, ఇక్కడ మనకు లింకు మలా కళాషు నాడిషు నైవ మధ్యాగ. మనం కనుక బాడీ ఇంప్యూర్గా ఉంటే, నర్వస్ సిస్టమ్ పూర్తిగా ఇంప్యూరిటీగా ఉంటే కనుక మధ్య నాడిలోకి సుషుమ్నాలోకి ప్రాణశక్తి వెళ్ళదు. ఎప్పుడైతే వెళ్ళదో మనకి కార్యసిద్ధి ఎలా లభిస్తుంది? కథం భవేత్, ఉన్మనీ అవస్థ లభించదు. అంటే కార్యసిద్ధి కథం భవేత్, కథంషాదున్మనీ భవేత్, కార్యసిద్ధి కథం భవేత్. ఎందుకు అంటున్నారు ఆయన? మనకి ఉన్మనీ అవస్థ అంటే బ్రాహ్మరీ ప్రాణం ఇలా పెట్టుకొని కొంచెం లాక్ చేసుకోగానే, కొంచెం ప్రాణశక్తి లాక్ చేయగానే మనకు ఉన్మనీ అవస్థ లభిస్తుంది అంటారు. అంటే ఉన్మనీ అవస్థ అంటే ఏంటి? ఎక్కువగా బయట విషయాలతో సంసర్గం కాకపోవడం, లైక్ అంతర్ముఖం అవ్వడం. అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటి? కూల్గా రిలాక్స్డ్గా ఉండడం. అతిగా మనం బాహ్య విషయాల పట్ల, ఇప్పుడు లైక్ సినిమా చూడడం, లేదంటే ప్రతిసారి ఇప్పుడున్న వాళ్ళ ప్రాబ్లం ఏంటి? యూట్యూబ్లోకి వెళ్ళడం, అవి చూడడం, అంతేనా? లేదంటే ఇంకేదైనా బయట విషయాలతో, బయట వ్యక్తుల గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి మాట్లాడడం, సినిమాల గురించి మాట్లాడడం, వంట వర్క్ గురించి మాట్లాడడం, ఇవి ఎక్కువగా ఆస్తి సంపాదన ఇవే కదా. ఆఫీస్లో వర్క్ గురించి మాట్లాడడం ఇవే కదా ఎక్కువ ఉంటాయి. వీటిలో అవసరమైనంత వరకు మాత్రమే చేసి మిగతావన్నీ తోసిపడేస్తుంది అంతర్ముఖం అవ్వడం చేత. సో అందుకే నాడీ శుద్ధి ప్రాణాయామం లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సెల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సెల్ చేసిన తర్వాత రెండు బటన్ వేలు టచ్ చేసి ఎడమ చేపైన కుడి చేపెట్టి నాభికి స్పర్శించి, నాభి దగ్గర ప్రాణ అపాన వాయువులు రెండు కలుసుకుంటాయి. అక్కడ మనము పూర్తిగా ఏకాగ్రత వహిస్తే నాభి దగ్గర, అప్పుడు మనకు ఉన్మనీ అవస్థ లభిస్తుంది. అంటే సీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాణ అపాన వాయువులు రెండు స్తంభింప చేస్తామో మోక్షానికి అర్హుడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నాడు మనకి. సో ఈ యొక్క ప్రాణాయామం బెనిఫిట్ మనకు ఉన్మని అవస్థను సిద్ధింప చేయడమే కాకుండా కైవల్య సిద్ధిని కూడా ప్రసాదింప చేస్తుంది. కాబట్టి మీరు మామూలుగా కపాలభాతి భస్త్రిక అయిపోయింది, సూర్య నమస్కారాసన అయిపోయి, శవాసన అయిపోయిన తర్వాత ఈ యొక్క నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని బాగా చేయండి. ఎంత బాగా చేస్తే మీరు అబ్జర్వ్ అవుతారు. పూర్తిగా ప్రాణశక్తి నిండిన శరీరంలో, పూర్తిగా ప్రాణశక్తి నిండిపోయిన శరీరంలో ఎక్కువగా మాట్లాడబుద్ధి కాదు. అసలు ఎంత హ్యాపీగా ఉంటామో, ఎంత ఆరోగ్యంగా ఉంటామంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలైన యోగా స్థితిని అప్పుడు మీరు చూస్తారు. పెద్ద పెద్ద యోగులు వాళ్ళు ఎక్కువగా తపస్సు చేయడం చేత, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళు ఎక్కువగా మాట్లాడడం కాదు, వాళ్ళు ఉన్మనీ అవస్థలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ జీవనమే మొత్తం ఉన్మనీ అవస్థలో ఉండిపోయేది ఎప్పుడైతే ఆ తపస్సును సిద్ధింప చేసుకున్న తర్వాత. మనం ఇక్కడ ఉండి కూడా అన్ని చేయాలంటే పొద్దున్న సాయంత్రం ఈ ప్రాణాయామం చేస్తే మెల్లమెల్లగా కూడా మనకు కూడా, అంటే అన్నీ వదిలేసిపోకుండానే ఈ ఉన్మనీ అవస్థ లభిస్తుంది. నాడీ శుద్ధి చేస్తే చాలు. నాడీ శుద్ధి చేయడానికి కావాల్సిన ప్రాణాయామాన్ని మనము ఇచ్చాము. దాన్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు, తొందరపడే ఏముందనేది పూర్తిగా తెలుసుకోవాలి. దాంట్లో తెలుసుకొని దాన్ని అభ్యసించండి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం. నచ్చితే కనుక కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఓకే. ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ.